ఆయన పాపనాశనానికి వెళ్ళి అక్కడి నుంచి ఘటాలతో అంటే కుండలతో నీళ్ళు తీసుకొస్తుంటే ఒక కోయబాలులాగా స్వామి రావటం. నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వమంటే ఆయన ఈ స్వామివారి తీర్థ కైంకర్యం కోసం అని చెప్పటము. కాదు నాకు దాహం వేస్తుంది అని చెప్తే ఈయన ఇవ్వకపోతే అప్పుడు ఆ కుండకి బొక్క పెట్టి బాణంతో ఆ వాటర్ తాగేస్తుంటే అది చూసి తిరుమల నంబి బాధపడితే, తాత ఇక్కడ నీకు ఆకాశగంగని చూపిస్తాను, అక్కడి నుంచి వచ్చే నీళ్ళతోని నాకు తీర్థ కైంకర్యం, ఆ జలంతోనే తీర్థ కైంకర్యం చేయాలి అని చెప్తే ఆయన తీసుకెళ్తే అక్కడ ఏమీ ఉండదు. ఆ తర్వాత నాకేం కనిపించడం లేదంటే అప్పుడు స్వామివారు ఆ ధనస్సు తీసుకొని బాణం కోయబాళ్ళు కొండ మొనకేస్తే అక్కడి నుంచి ఆకాశగంగ వచ్చింది. అంటే అంతకుముందు కూడా ఆకాశగంగ ఉంది, అంతర్వాహినిగా ఉంది. తర్వాత అది మళ్ళీ వచ్చింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు తిరుమల నంబి వంశస్థులు తీర్థ కైంకర్యం వాళ్ళదేనండి.